yes, showing emotions is a great sign of improvement. మీకు ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను, అది చూడండి, దాని తర్వాత మాట్లాడతాను. మరి రమ్మను, మరి రమ్మని చెప్పు. మమ్మీ వెళ్ళిపోయింది. ఏది మమ్మీ? ఏది వెళ్ళిపోయింది? వెళ్ళిపోయింది మమ్మీ. మమ్మ చెప్పు, పిలువు 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 మమ్మీని పిలువు. మరి మమ్మద్దా మమ్మద్దా దా మమ్మదా దాను దా మమ్మదా చెప్పు దా. వెరీ గుడ్ విహాన్. వేసినా కదా, ఏడ్చిండు ఏడ్చినాడు అసలుకి. నువ్వు వెళ్ళిపోగా నెత్తుతూనే ఉన్నాడు, ఏది మమ్మీ ఏది మమ్మీ ఏది మమ్మీ అని. నేను మొన్న బయటికి వెళ్ళినప్పుడు ప్రసన్న కార్ ఎక్కదు కొంచెంసేపు ఆగని చెప్పేసాను అంతే. వాడు వాడు ఎక్కినాక అమ్మ రావట్లేదు నా ఫీలింగ్ తోటాడు ఏడవడం స్టార్ట్ చేసినాడు. లిటరల్లీ అది చూసి ఇద్దరు షాక్ అయిపోయినాం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. వాడు ఏడ్చుకుంటే నిజంగా హ్యాపీ ఫీల్ అయినాం మేమైతే. చాలా బాగా అనిపించింది ఆ రోజైతే. బేసికలీ ఏంటంటే ఈ ఆటిజం స్పెక్ట్రమ్లో ఉండే కిడ్స్కి, చాలా మంది కిడ్స్కి ఈ ఎమోషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండదు పేరెంట్స్ తోటి. కానీ వాళ్ళు ఏంటంటే దే డజంట్ కేర్, లైక్ యూనో ఇప్పుడు నాన్న ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకోండి, నార్మల్ కిడ్స్ ఉంటే నేను కూడా వస్తాను బయటికి అని మారం చేసి ఏడుస్తాడు కదా. అమ్మ ఆఫీస్కి వెళ్ళినా సరే ఒక ఏడవడం ఉంటుంది, వెళ్తుంటే నన్ను తీసుకెళ్ళు అని ఏడవడం ఉంటుంది చూడు. అవి అలాంటి ఎమోషన్స్ అన్నీ ఈ కిడ్స్కి ఉండవు. అలాంటి ఎమోషన్ ఈరోజు మొన్న చూపించాడు విహాన్. లిటరలీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అమ్మ రావట్లేదు, అమ్మ కావాలి అని చెప్పి షేర్ చేశాడు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది అదైతే. అండ్ ప్రసన్న ఇంకా వెళ్ళిపోయేటప్పుడు కూడా అది ఈసారి ఇంకా ఎమోషన్స్ గట్టిగా చూపించాడు విహాన్. అది ఈసారి అమ్మ వెళ్ళిపోతా ఉంటే ఆడు మమ్మ అని చెప్పేసి అంటున్నాడు, అర్థం లోపల ఉన్నాడు. ఆ వీడియో కూడా ఇప్పుడు వస్తుంది చూడండి. ఇట్స్ అ గ్రేట్ సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. చాలా 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 హ్యాపీగా ఉంది ఆ ఇంప్రూవ్మెంట్ చూస్తుంటే విహాన్లో. అండ్ గాయస్, చాలా మంది మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎన్ని సబ్స్క్రిప్షన్స్ పెరిగితే అంత సపోర్ట్ అని పెరిగిందని నేను అనుకుంటాను. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇది విహాన్ ఒక్క లైఫ్ జర్నీ మాత్రమే కాదు, ఇది కంప్లీట్గా వీడి జర్నీ ఒక హోప్ అవ్వాలి, వీడి జర్నీ ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. అందరూ కూడా వీడి లైఫ్లో గొప్పగా ఏదో ఒకటి సాధించాలి. లైఫ్లో వీడికి ఆటిజం అనేది బీట్ చేయాలి, ఆటిజంని జయించాలి, వీడి లైఫ్లో గొప్పగా ఏదో ఒకటి సాధించాలి. ఇది ఒక్క నా వాయిస్ కాదు, వాయిస్ ఆఫ్ విహాన్ కాదు, వాయిస్ ఆఫ్ చందు కాదు. ఇట్ హ్యాస్ టు బి ద వాయిస్ ఆఫ్ ఆటిజం అవ్వాలి ఎప్పుడు ఒకసారి. ఖచ్చితంగా ఒక ఆటిజం కమ్యూనిటీ వాయిస్ అవ్వాలి ఇదంతా కూడా. దానికోసం మీ అందరు సపోర్ట్ అయితే కావాలి గైస్. అండ్ లైక్ చేసి కామెంట్ చేస్తే కొద్దిగా రీచ్ కూడా పెరుగుతుంది అనమాట. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో నౌ. వెరీ గుడ్ విహాన్. హ్యాండ్ పెట్టు, హ్యాండ్ పెట్టు, అక్క కడుతుంది రాఖీ పెట్టు. వెరీ గుడ్ విహాన్. ఈసారి రాఖీ పండుగ చాలా బాగా జరిగింది విహాన్కి. మా అన్న వాళ్ళ పిల్లలు వచ్చారు అండ్ మా అక్క కూడా వచ్చారు. వాడి చేయి ప్రేమతో నిండిపోయింది. సిట్ ప్రాపర్లీ, చేపెట్టు ఇట్లా. వెరీ గుడ్. రాఖీ సినిమాలో రాఖీలాగా నిండిపోయింది నీ చెయ్యి. రాఖీ సినిమా ఎన్టీఆర్ లాగా నిండిపోయింది నీ చెయ్యి అంతా. ఆల్సో మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ నుండి కూడా వచ్చారు విహాన్కి రాఖీ కట్టడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ఈ ముద్దుగా ఉన్న పాప పేరు ప్రజ్ఞ, విహాన్కి ఇంకో కొత్త సిస్టర్. వెరీ గుడ్. సీట్ నీకే. వెయిట్, ఏం కాదు. దారం పట్టుకో, దారం పట్టుకో. వెరీ నైస్ విహాన్. సరిగ్గా 1 month అయింది ప్రసన్న వచ్చిన ప్రతిసారి కాస్త బాధతో వెళ్ళేది, కానీ ఈసారి కన్నీళ్లతో వెళ్ళింది. చెప్పు ఏమైంది? వెళ్ళకు మరి.
డ్రాప్ చేస్తావా? బాయ్ చెప్పు విహాన్. బాయ్ మమ్మీకి, నాకు కాదు. మమ్మ బాయ్, మమ్మ బాయ్ అని చెప్పు. నాకు కాదు, మమ్మకి. మమ్మ వెళ్తుంది. బాయ్ నాకు కాదు, మా అమ్మకి చెప్పు బాయ్ అని. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, మన ఇద్దరం అతుకొని కూర్చున్నాం 7 నెలలు 8 నెలల నుంచి, 7-8 నెలల నుంచి, 8 సంవత్సరాల నుంచి చెప్పాలంటే. కూర్చుందా గొప్పదా? పిచ్చి కూర్చో, సిట్. మీరిద్దరు బయటే ఉన్నారు, నేనెందుకు కార్లో ఉన్నాను? నన్ను వదిలేసి వెళ్తున్నారా అని చెప్పుకోలేని బాధ. చూడు మమ్మ, మమ్మ ఏంటి? ఏమైంది? ఏమైంది? వెళ్ళిపోయింది నాన్న మమ్మీ. 4 daysలో వస్తుంది మమ్మీ, ఓకేనా? వెళ్ళిపోయింది అవి, ఎక్కేసింది బస్ వెళ్ళిపోతుంది. మమ్మీ వెళ్ళిపోయింది. మమ్మ బాయ్. ఏది మమ్మీ? ఏది మమ్మ? లేదు నాన్న, మళ్ళీ 4 days తర్వాత వస్తుంది. మమ్మ లేదు, వెళ్ళిపోయింది. మమ్మ ఆఫీస్కి వెళ్ళింది. మమ్మ ఆఫీస్ మళ్ళీ 4 days తర్వాత వస్తుంది నాన్న, ఓకేనా? 4 days తర్వాత వస్తుంది మమ్మ. ఏమైంది? 4 days తర్వాత వస్తుందని చెప్పాను కదా మమ్మ. మళ్ళీ 4 days తర్వాత వస్తుంది, ఓకేనా? మనం ఇంటికి వెళ్దాం. ఇంకా ఏమైంది బుజ్జి? ఏమైంది? ఈసారి చాలా ఇంకా స్ట్రాంగ్ ఎమోషన్ చూపిస్తున్నాడు విహాన్ అయితే. అండ్ అసలుకి కార్ మొన్న అప్పుడైతే ఎక్కినప్పుడైతే లిటరల్లీ ఏడ్చేసినాడు. అమ్మ కావాలని ఏడ్చినాడు. వాడు వచ్చేంత వరకు, వాళ్ళ అమ్మ ఎక్కేంత వరకు ఏడ్చినాడు. అండ్ ఇంట్లో కూడా అసలుకి చెయ్యి వదలట్లేదు. ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేసినాయి. అంటే 3 రోజులు వస్తుంది, 2-3 రోజులు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, 2-3 రోజులు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఒక ట్రస్ట్ ఇష్యూస్ వచ్చినట్టు ఆడికి. ఆడు ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు విహాన్. ఇంకా అసలుకి బెడ్రూమ్లోకి వెళ్తే బెడ్రూమ్ వెళ్ళిపోతున్నాడు, కిచెన్లో ఉంటే కిచెన్ దగ్గరే ఉంటున్నాడు, మంచం దిగితే అసలు మంచం కూడా దిగినట్లు ఎక్కడ వెళ్ళిపోతుందా అని, బాత్రూమ్ దగ్గరికి వెళ్తే బాత్రూమ్ కూడా వెళ్ళనేయట్లేదు. బాగా ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేసినాయి కొద్దిగా. అంటే 3 రోజులు ఉంటుంది, 2-3 రోజులు ఉంటుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ 2 రోజులు ఉంటుంది. అసలుకి అర్థం కావట్లేదు అంటే ఏంటో పాపం. వచ్చేస్తుంది కన్నా మమ్మీ, ఇంకా మళ్ళా 3-4 daysలో వచ్చేస్తుంది మా అమ్మ, ఓకేనా? ఏం కాదు, ఏడొద్దు, బీ స్ట్రాంగ్, ఓకే? 3-4 daysలో వచ్చేస్తుంది మా అమ్మ. ఇంటికి వెళ్ళి పడుకుందామా ఇంకా? ఏంటది
నార్మల్గా ఆటిజం కిడ్తో ఉండే జర్నీ టఫ్ ఉంటుందంటే ఇంకా ఇది ఇంకా టఫ్ ఫేజ్ రన్ అవుతుంది ఇంకెన్ని రోజులు. దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి గైస్, లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.